దిల్ రాజు గారి మీద, సుకుమార్ గారి మీద రైడ్లు జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికే. మరి ఆ రైడ్లు ఎందుకు ఇంత కఠినంగా జరుగుతున్నాయి? 4 డేస్ నుంచి జరుగుతున్నాయి. ఇదివరకు ఈ రైడ్లు వీళ్ళపైన జరగలేదా? ఫేక్ పోస్టర్స్ మీద ఈ రైడ్లు జరుపుతున్నారా? ఎందుకు జరుపుతున్నారని ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. మన టాలీవుడ్లో ఫేక్ పోస్టర్స్ అనేవి కామన్ విషయం అని మీ అందరికీ ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను. చాలా ఫిలిమ్స్కి, ఇన్ఫ్యాక్ట్ అన్ని ఫిలిమ్స్కి, అన్ని పాన్ ఇండియన్ ఫిలిమ్స్కి కూడా ఫేక్ పోస్టర్స్ అయితే వేశారనమాట. మరి అప్పుడు ఇలాంటి రైడ్లు చేయలేదే, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మీ అందరికీ డౌట్ రావచ్చు. సినిమా ఒకసారి ఇంత షేర్కి అని అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కే కదా, ప్రొడ్యూసర్స్కి ఏం సంబంధం? ప్రొడ్యూసర్స్ మీద, డైరెక్టర్ల మీద ఎందుకని రైడ్లు చేస్తున్నారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బట్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే పోస్టర్లో వేసుకున్న నెంబర్స్కే కాదు, యాక్చువల్ నెంబర్స్ అంటే సపోజ్ ఇప్పుడు పుష్ప 2కి 1735 crore అయితే వచ్చాయి కదా, దానికి కూడా ట్యాక్స్ అనేది సరిగ్గా పే చేయలేదని చెప్పి రిపోర్ట్స్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ అయితే ఇంకా యాక్యురేట్గా రాలేదు. వచ్చిన తర్వాత మొత్తం డీటెయిల్స్తో అప్డేట్ చేస్తాను. బట్ రీసెంట్గా ఆన్లైన్లో అయితే మాత్రం దిల్ రాజు గారు వారసులకు వచ్చింది 120 crores అని, 300 crores ఫేక్ పోస్టర్ అని, తలపతి గారికి రెమ్యునరేషన్ ఓన్లీ 40 crore ఇచ్చామని అయితే చెప్పారు. బట్ అదైతే అబద్ధమే. ఎందుకు అబద్ధమని చెప్తున్నాను, ఎందుకు అలా కరెక్ట్గా చెప్తున్నానంటే తలపతి గారి రెమ్యునరేషనే 100 crores పైనే ఉంటుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఆయనకున్న క్రేజ్ కానీ డిఫరెంట్ అనమాట. ఎలాంటి సినిమా తీసినా ఈజీగా 300 crores అయితే పుల్ చేస్తాడు వితౌట్ నార్త్ మార్కెట్. మరి అలాంటి అతనికి ఓన్లీ 40 crore రెమ్యునరేషన్ ఎలా తీసుకొని చేస్తాడు? దిల్ రాజుకి, విజయ్ గారికి ఏమైనా పర్సనల్ కనెక్షన్స్ ఉన్నాయా? లేవు కదా. అండ్ దిల్ రాజు గారి మీద ముందు నుంచే ట్యాక్సెస్ ఫిలిమ్స్కి సరిగ్గా కట్టట్లేదని చెప్పి ముందు నుంచే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇది దిల్ రాజే కాదు, అందరూ చేస్తారు ఇండియాలో. ఇన్ఫ్యాక్ట్ మూవీ ప్రొడ్యూసర్సే కాదు, ఇండియాలో సరిగ్గా ట్యాక్సెస్ అనేది ఎవరు పే చేయరు, దాచేస్తారనమాట. కలెక్షన్స్ కానీ, మనీ కానీ, బ్లాక్ మనీగా. మరి ఇంత సడన్గా, ఇంత హార్ష్గా రైడ్లు పర్టికులర్గా ఎందుకు చేస్తున్నారు అని అయితే నాకైతే 2 రీజన్స్ అనిపించాయి. ఒకటి, రీసెంట్గా ట్విట్టర్లో అయితే ఇది ట్రెండ్ అయింది. టోటల్ ఫిలిమ్స్ అయితే 55, బ్లాక్ బస్టర్స్ అందులో 24, హిట్ 10, యావరేజ్ 12, ఫ్లాప్లు ఓన్లీ 9, 90% సక్సెస్ రేషియో అని ప్రమోట్ చేసుకుంటున్నారనమాట. ఇదైతే కామన్ గైస్. హైపర్ నెంబర్స్ వేసి మూవీని ప్రమోట్ చేసుకోవడం, లేదా మా బ్యానర్లో సినిమా చేస్తే ఇంత హిట్ రేషియో ఉంది, హిట్ల మీద హిట్లు కొట్టుకోవచ్చు అని ప్రమోషన్ చేసుకుంటారు అనమాట. ఇది కామన్ మార్కెటింగ్లో బేసిక్ సబ్జెక్ట్ అనమాట ఇది. అండ్ కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే మెగా బ్లాక్ బస్టర్, మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అని 2 రోజులకే రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్ అని చెప్పి యాడ్లు అయితే వేస్తుంటారు కదా. సినిమా పూర్తిగా ఫ్లాప్ అయినా సరే హిట్ అయిపోయింది అని చెప్పి కలెక్షన్స్ వేసుకుంటారు. ఎందుకంటే ఇన్ని నెంబర్స్ వచ్చాయా అని చెప్పి జనాలు అనుకొని, ఇన్ని నెంబర్స్ వచ్చాయి కాబట్టి సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ అయితే ఉంటుంది, మనం కూడా చూడాలని చెప్పి జనాలు వెళ్తారని ట్రిక్ అనమాట అది. అండ్ ఈవెన్ రీసెంట్గా రానా దగ్గుపాటి గారు కూడా ఫేక్ నెంబర్స్ అనేవి ఫ్యాన్స్ కోసం, సెలబ్రేషన్స్ కోసం వేస్తారని చెప్పారు. ఈవెన్ ఆయనే కాదు, మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, నాగవంశీ గారు కానీ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అయితే ఇవన్నీ చెప్పారనమాట. పోస్టర్స్లో నెంబర్స్ వేసి ప్రమోట్ చేసుకోవడం అయితే తప్పు కాదు. బట్ పాన్ ఇండియా లెవెల్లో తీసిన మూవీస్కి 100 crores, 120 crores డిఫరెన్స్ వేయడమే తప్పు. మరి ఇన్ని క్రోర్స్ వస్తున్నాయి కదా, ట్యాక్సెస్ కట్టట్లేదు, ఎక్కడ పెట్టుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు జరగవనేది కామన్. ఇది వరకు అయితే వేశారు, వైజయంతి ప్రొడక్షన్స్ వేశారు, వీళ్ళంతా వేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత కఠినంగా చేస్తున్నారు అనేది అదే నేను చెప్పాను కదా, పోస్టర్ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట. అండ్ ఆ హిట్ రేషియో అని చెప్పి బాగా ప్రమోట్ చేసుకోవడం కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. మరి ఇంకా తెలీదు, రిపోర్ట్స్ అయితే క్లారిటీగా వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా చెప్తానమాట. ఈ టాపిక్ మీద ఆన్లైన్లో అయితే చాలా కామెడీ జరిగిపోతుంది, చాలా రచ్చ జరిగిపోతుంది. పుష్ప 2కి 2500 కోట్లు వచ్చేసాయి, 2400 కోట్లు వచ్చేసాయి, దంగల్ని కొట్టేసింది, రికార్డులు పెట్టేసింది, ఇండియాస్ ఇండస్ట్రీ హిట్, 7 crore ఫుట్ఫాల్స్ అని అయితే మెంట్లోడా అలా ఎలా కొట్టేవరా అని చెప్పి మాస్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నిజంగా పుష్ప కానీ 2400 కోట్లు కొట్టేసి ఉంటే ఫారెన్ ట్రాకర్స్ ప్రకారం పుష్ప కొట్టింది ఇప్పుడు దాకా 1735 crore. వాళ్ళు చెప్పిన కలెక్షన్ ప్రకారంగా 600 crores, 700 crores స్కామ్ జరిగినట్టు లెక్క. అలా నిజంగా కానీ స్కామే జరుగుంటే ఈ పాటికి బయటకు వచ్చి ఉండాలి. కోర్స్ ఇది ఇండియా బ్రో, ప్రొడ్యూసర్స్ అనేది దాచేసి ఉంటారు అని చెప్పి మీరు అడగొచ్చు. బట్ ఎంత దాచేసినా సోషల్ మీడియాలో, మీడియాకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది, బయటికి అయితే మ్యాటర్ ఖచ్చితంగా వస్తుంది. మరి ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు? మరి ఇంకొంతమందికి అయితే డౌట్ వస్తుంది, ఫారెన్ ట్రాకర్సే తక్కువ వేసి ఉండొచ్చు కదా అని, ఫిలిం ప్రొడక్షన్ వాళ్ళే డబ్బులు ఇచ్చి మరి తక్కువ వేయించి ఉండొచ్చు కదా అని కొంతమంది అడిగారు అనమాట. మరి అలా తక్కువ వేయించుకునే పని అయితే మరి మిగిలిన ఫిలిమ్స్ కూడా అలాగే చేయొచ్చు కదా. ఇప్పుడు కల్కి ఉంది, కల్కి కానీ వీటన్నిటికీ కానీ డబ్బులు ఇచ్చి తక్కువ కలెక్షన్ వేయించుకొని మంచిగా ప్రాఫిట్లు అనేవి దోచేయవచ్చు కదా. మరి దీనికి ఎందుకు చేయలేదు? అంతెందుకు, మొన్న గేమ్ చేంజర్ వచ్చింది, హ్యూజ్ డిఫరెన్సే వేశారు, అందుకనే ఎక్స్పోజ్ అయిపోయారు కూడా. మరి దిల్ రాజు గారు కూడా వేయించుకొని ఉండొచ్చు కదా ట్రాకర్స్కి డబ్బులు ఇచ్చి. మరి గేమ్ చేంజర్ అంత ఘోరంగా ఎక్స్పోజ్ అయ్యి అంత ట్రోల్స్కి ఎందుకు గురైంది?
ఇంకా సింపుల్గా లాజికల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే మామూలుగా తక్కువ వచ్చిన ఫిలిమ్స్కే మా ఫిలిమ్స్కి అంత వచ్చాయి ఇంత వచ్చాయి అని చెప్తారు. 120 crore కూడా దాటిన ఫిలిమ్స్ హిట్ అయిపోయాయి అని చెప్పి చెప్తారు. మరి అంత కలెక్షన్ వచ్చిన తర్వాత దాచుకుంటారు ఎందుకు? హైప్ని పెంచుకుంటారు కదా. ఫ్యాన్ సర్వీస్ని పక్కన పెట్టి లాజికల్గా ఆలోచిస్తే ఇవన్నీ అర్థమవుతాయి అన్నమాట. మరి ఇంకా అదే రిపోర్ట్ అక్యురేట్గా రాలేదు. వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇంకా డీటెయిల్డ్గా వీడియో అయితే పెడతాను. అండ్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని హ్యాటర్స్ కూడా 1300 వచ్చాయి 1200 వచ్చాయి అని చెప్పి అంటున్నారు. అలా కూడా కాదనమాట. అలా కాదని ఎందుకు అంటున్నానంటే 1200 1300 వస్తే పోస్టర్లో 1800 వేశారు. 50-70 crore డిఫరెన్స్ వేస్తారనమాట. అంత వేశారనుకో మన గేమ్ చేంజర్ ఎక్స్పోజ్ అయిపోతాం. అప్పుడు మూవీ ఎంత బాగున్నా సరే జనాల్ని ఎంత ఫూల్ చేస్తావా ఎంత మోసం చేస్తారా డబ్బులు పెట్టుకొని చూసేవాళ్ళని చెప్పి జనాలు హ్యూజ్ రిజెక్షన్ అయితే చూపిస్తారు మూవీ మీద. అందుకే అంత రిస్క్ అయితే మూవీ టీం అయితే చేయదు. మరి చూద్దాం మ్యాటర్ ఎక్కడ దాకా వెళ్తుందో. ఈ టాపిక్ పైన ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేయండి.